జిల్లా సరిహద్దుల్లో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు అఘోరికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కారు నుంచి అఘోరి దిగకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పోలీసులు బహుశా ఆ వెహికల్లోని ఆ టైర్లో గాలి తీస్తున్న విజువల్స్ గా భావించవచ్చు. అక్కడ చేరుకున్నారు పోలీసులు. ఒక్కసారిగా వాగ్వాదం నెలకొంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులపైకి కారుని ఎక్కించేందుకు అఘోరి అక్కడ ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. తోపులాటలో అఘోరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి అక్కడ హల్చల్ సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరి ఒక్కసారిగా హల్చల్ సృష్టించింది. దీంతో అక్కడికి చేరుకున్నారు. జిల్లా సరిహద్దుల్లో అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు అఘోరికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కారు నుంచి అఘోరి దిగకుండా అడ్డుకున్నారు పోలీసులు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపైకి కారుని ఎక్కించేందుకు అఘోరి ప్రయత్నిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక పోలీస్ ఆ టైర్ లో గాలి తీసేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి కారు టైర్కున్న గాలిని తీసేస్తున్నారు. అక్కడి నుంచి కదలకుండా ఆమెను నిలువనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బయటకు దిగింది అఘోరి. ఆ తర్వాత పోలీసులతో వాగ్వాదాన్ని దిగింది. మీరు చూడొచ్చు. దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 దాదాపుగా 5 నుంచి 6 నుంచి 7 మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను అక్కడ లోనికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడ పోలీసు వాహనంలో ఆ కారుని తరలించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపులాటలో అఘోరికి కూడా కాస్త గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం ద్వారా అక్కడ ఎటువంటి పరిస్థితులు చూపించడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. ఒకసారి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. వెంటనే పోలీసు వాహనం పెట్రోలింగ్ వాహనం సంబంధించి అక్కడి నుంచి అఘోరి వెహికల్ ని అక్కడి నుంచి తరలించేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు. వెంటనే అక్కడ పోలీసు అవే వెహికల్ అంటూ ఉన్న సాధారణంగా ఆ హ్యాంగర్స్ దాన్ని పట్టుకొని టోర్చర్కి సంబంధించి టోర్చర్ అక్కడికి చేరుకొని దాన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే కారుని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సచిన్, దర్గాకు హటావో టెంపుల్ కు బచావో అనే నినాదంతో ఇటీవల కాలంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తొలగించడమే నా లక్ష్యం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అఘోరి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బార్డర్ లోనే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 10ల సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు అక్కడే ఆమె వాహనాన్ని అడ్డుకున్నటువంటి క్రమంలో తీవ్ర వాగ్వాదమైనటువంటి క్రమంలో నా సంగతి మీకు తెలియదు, నేను ఈ కారుతో పాటు లోయలో ఉంటాను, నా కారును అడ్డగిస్తున్నారు, మీకు ఎందుకు ఈ రైట్ ఎవరిచ్చారు, నన్ను దర్శనానికి వెళ్ళనియండి, రాజన్న దర్శనానికి అని తీవ్రంగా ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తం మీద పోలీసులు భారీగా మోహరించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు సచిన్. అయినప్పటికీ కూడా ససేమిరా అంది. దీంతో టోషన్ తీసుకొచ్చి ఆమెను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా మహిళా పోలీసులు నిలువరించారు. రోడ్డు మీదకి వచ్చింది. కారును పోలీసులపైకే దూసుకెళ్లే ప్రయత్నం చేసింది, ఢీకొట్టే ప్రయత్నం చేసింది. మొత్తానికి చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని హ్యాండిల్ చేయగలిగారు పోలీసులు. ఈ క్రమంలో నన్ను రాజన్న దర్శనాన్ని చేసుకోకుండా మీరు అడ్డుకుంటున్నారు, శివునాజ్ఞ లేదే ఏమి జరగదు అన్నటువంటి అఘోరిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అక్కడ పోలీసులు చేసినప్పటికీ కూడా కన్విన్స్ కాలేదు సచిన్. ఈ క్రమంలోనే
పెద్ద ఎత్తునటువంటి మోహరించిన పోలీసులు బలవంతంగా ట్యూషన్ కట్టేసి ఆమెను హైదరాబాద్ పంపించడం జరిగింది. ఒక్కసారిగా దాదాపు 2-3 గంటల నుంచి అఘోరి వస్తున్నదన్నటువంటి సమాచారం ఉన్నటువంటి పోలీసులు అక్కడే కాపు కాశారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర భారీగా మోహరించి ఆమె వాహనాన్ని గుర్తుపట్టి అడ్డగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇటీవల కాలంలో హుండీ లెక్కింపు దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా కొంతమంది భక్తులు చీటీలు వేశారు. ఆలయంలో ఉన్నటువంటి దర్గాను తొలగించండి అని చెప్పి కూడా వేయడం జరిగింది. ఈ క్రమంలో ఒకవైపు ఈమె స్టేట్మెంట్ ఇవ్వడము, పదే గతంలో 2 సార్లు రాజన్న ఆలయంలో రాజన్నను దర్శించుకోవడము, కొండగట్టు అంజన్న తర్వాత రాజన్నను దర్శించుకున్నటువంటి క్రమంలో సైతం ఆమె మీడియాతో సైతం మాట్లాడి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సచిన్ రైట్, ప్రస్తుతం అక్కడికి వచ్చే క్రమంలో ఎటువంటి తోపులాట జరిగింది? ఎందుకంటే ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే తను తోసుకుంటూ వెళ్లే సందర్భానికి సంబంధించి అక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. మళ్ళీ ఒకవేళ వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించడం జరుగుతోందా? ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి? అలాగే పోలీసుల అంచనాలు ఏంటి? ఖచ్చితంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కాలంలో అఘోరి ఎప్పుడైనా కానీ రాజన్నను దర్శించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె ప్లాన్ రాజన్నను దర్శించుకున్న తర్వాత జోగులాంబ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే ఒక్కసారి